మోసేవాడి బరువు. గోపాలపురం అనే ఊళ్ళో గోవిందయ్య అనే ధనవంతుడుండేవాడు. ఆయనకు ఎన్నో రకాల వ్యాపారాలుండడం వల్ల పనులు చేసేందుకు చాలామంది నౌకర్లుండేవాళ్ళు. వాళ్ళ కష్టసుఖాల గురించి ఏమాత్రం పట్టించుకోని గోవిందయ్య వాళ్ళ చేత తలకు మించిన బరువులు మోయించేవాడు. మండుటెండలో మంచినీళ్ళకైనా వెళ్ళనీయకుండా వాళ్ళ చేత చాకిరీ చేయించేవాడు. అయినా రెక్క ఆడితే గాని డొక్కాడని ఆ నౌకర్లు నోరెత్తకుండా యజమాని చెప్పిన పనులు చేసుకుపోయేవారు. అయితే ఇదంతా గోవిందయ్య భార్య సీతమ్మకు, కొడుకు శివయ్యకు చాలా బాధగా ఉండేది. వాళ్ళు గోవిందయ్యలో మార్పు తీసుకురావాలని ఎన్నో విధాలుగా ప్రయత్నించి ఓడిపోయారు. గోవిందయ్యకు ఒక చక్కని గుర్రబండి ఉంది. ఆ బండిలోనే ఆయన తరచుగా ఊరుకు కొంత దూరంలో ఉన్న పట్టణానికి వెళ్ళి వస్తూ ఉండేవాడు. ఆయన గుర్రాన్ని అపురూపంగా చూసుకున్నా బండిని తోలే వీరయ్యను మాత్రం మిగతా నౌకర్లలాగే చూసేవాడు. వృద్ధుడని అయినా జాలి తలిచేవాడు కాదు. పట్నానికి వెళ్ళాలంటే ఒక అడవి దాటాలి. ఆ అడవిలో రకరకాల క్రూర మృగాలతో పాటు కొందరు బందిపోటు దొంగలు కూడా ఉన్నారని అందరూ చెప్పుకునేవారు. ఆ కారణంగా చీకటి పడ్డాక ఎవ్వరూ ఆ అడవి గుండా ప్రయాణం చేసేందుకు సాహసించేవాళ్ళు కాదు. ఒకనాడు గోవిందయ్య పట్నంలో ఉన్న బంధువుల ఇంటి పెళ్లికి భార్యను, కొడుకును వెంటబెట్టుకుని బయలుదేరాడు. సీతమ్మ వెంట చాలా సామానున్నది. కొడుకు చెప్పిన మీదట గోవిందయ్య వ్యాపారానికి సంబంధించిన కొన్ని వస్తువులు 2 పెట్టెల నిండా సర్ది బండిలో పెట్టాడు. బాగా తెల్లవారక ముందే బయలుదేరిన గుర్రబండి అడవి చేరేసరికి మిట్ట మధ్యాహ్నం అయింది. బండి తోలుతున్న వీరయ్య హఠాత్తుగా 2 చేతులతో గుండె పట్టుకుని బండిలో నుంచి కిందకి జారాడు. ఆ మరుక్షణం గుర్రం కట్లు తెంచుకుని చెట్లలోకి పరుగు తీసింది. బండి దారి పక్కన ఉన్న ఒక చెట్టు బోదకు తగిలి ఆగిపోయింది. బండిలో ఉన్న ముగ్గురు కంగారు పడిపోతూ బండిలోంచి దిగారు. ఇంకా నయం, బండి బోల్తా కొట్టింది కాదు, అదృష్టవంతులం అన్నాడు గోవిందయ్య ఆయాసపడుతూ. ఇప్పుడేం చేయడం అన్నాడు శివయ్య దిక్కులు చూస్తూ. చేసేదేముంది, ముగ్గురం తలకాస్త సామాను మోసుకెళదాం అన్నది సీతమ్మ. క్రూర మృగాల, బందిపోట్ల భయంలో వాళ్లకు వీరయ్య సంగతే గుర్తురాలేదు. ముగ్గురు సామాన్లున్న పెట్టెలు తలకెత్తుకుని బయలుదేరారు. కొంత దూరం వెళ్ళాక సీతమ్మకు వీరయ్య సంగతి గుర్తుకొచ్చి, వీరయ్యను అక్కడే వదిలేశాం. ఈ అడవి మధ్య ముసలివాడు ఏమైపోతాడో ఏమో పాపం అన్నది. అవన్నీ ఇప్పుడు ఆలోచించుకు. పట్నం చేరాక వాడి కోసం ఎవరినైనా పంపుదాం. వీరయ్య మాటకేం, అంత ఖరీదైన బండి గుర్రం అంటూ విసుక్కున్నాడు గోవిందయ్య. అతి ప్రయాస మీద వాళ్ళు ఒక కోసెడు దూరం నడిచి అడవి దాటి ఎండలో సెగలు కక్కుతున్న ఇసుక ప్రదేశాన్ని చేరారు. ఆ సరికి ముగ్గురు బాగా అలసిపోయారు. అందరికన్నా బరువైన పెట్టెను మోస్తున్న గోవిందయ్య ఇక కాలు సాగక పెట్టెను దించి దాని మీద కూర్చుంటూ, దాహం, నాలుక పిడచికట్టుకుపోతున్నది, మంచినీళ్ళ చెంబెక్కడా అని భార్యను అడిగాడు. సీతమ్మ దిగాలు పడిపోతూ, అయ్యో, దాన్ని బండిలోనే మర్చిపోయాం అన్నది. ఆ సమయంలో గోవిందయ్యకు ఇంటి దగ్గర మండుటెండలో పెద్ద పెద్ద బరువులు మోస్తూ తన నౌకర్లు ఎంత ప్రయాసకు గురయ్యేవాళ్ళో అన్న ఆలోచన కలిగి మనసు చివుక్కుమన్నది. ఆ క్షణంలోనే అడవిలో ఒంటరిగా ఉన్న ముసలి వీరయ్య గుర్తుకు వచ్చాడు. గోవిందయ్య చప్పున పెట్టి మీద నుంచి లేచి వెనుతిరిగి మెల్లగా అడవిలోకి బయలుదేరబోయాడు. శివయ్య అతన్ని వారిస్తూ, బండిలో ఉన్న మంచినీళ్ళ చెంబును నేనే తెస్తాను, నువ్విక్కడే ఉండు నాన్నా అంటూ అక్కడి నుంచి కదిలాడు. ఆ మాటకు గోవిందయ్య అడ్డంగా తలాడిస్తూ, నే వెళుతున్నది మంచినీళ్ళ కోసం కాదు, గుండె నొప్పితో అడవిలో బండి నుంచి కింద పడిపోయిన ముసలి వీరయ్య కోసం. పద, కట్లు తెంచుకుని పారిపోయిన గుర్రాన్ని మనమే వెతికి పట్టుకుని వాణ్ణి పట్నం తీసుకుపోయి వైద్యుడికి చూపిద్దాం అన్నాడు. అతడలా అనగానే సీతమ్మ, శివయ్య ముఖముఖాలు చూసుకున్నారు. అది గమనించిన గోవిందయ్య, ఇంతకాలంగా నేను తోటి మనుషుల పట్ల అమానుషంగా ప్రవర్తించాను. ఈ జరిగిన అనుభవం నాకొక మంచి గుణపాఠం. మోసేవాడికే తెలుస్తుంది కావిడి బరువు అన్న పెద్దల మాటకు అర్థం ఇప్పుడు నాకు తెలిసింది అన్నాడు. ఇంతలో వాళ్లకు గుర్రం సకిలింపు, గిట్టల మోత వినిపించింది. వీరయ్య బండితో వాళ్లకేసే వస్తున్నాడు. గోవిందయ్య గబగబా బండిని సమీపించి, ఏరా వీరయ్య,
అంత గుండె నొప్పితోనూ గుర్రాన్ని వెతికి పట్టుకుని బండికి కట్టి తోలుకు వస్తున్నావా అని అడిగాడు జాలిపడుతూ. అయ్యా, ఈ గుండె నొప్పి 16 ఏళ్లుగా నాకు మామూలే. అయితే ఇంతవరకు నేను ఆ బాధతో మీ కంట పడలేదు. ఈ అడవిలో గుర్రం ఎక్కడికి పోతుంది? కొంతసేపటికి అదే బండి దగ్గరకు తిరిగొచ్చింది. నా కారణంగా మీరు బరువులు మోయవలసి వచ్చింది, క్షమించండి అన్నాడు వీరయ్య. ఆ మాటలు విన్న గోవిందయ్య ముఖం ప్రసన్నమైంది. ఆయన వీరయ్య భుజం తట్టి, ఒరే, ముందు ఆ మంచినీళ్ళ చెంబు ఇటివ్వు అని మంచినీళ్ళ చెంబు అందుకుని గడగడా నీళ్లు తాగి, నేను క్షమించవలసినంత తప్పు నువ్వేం చెయ్యలేదు. నేనే ఇంతకాలంగా నా నౌకర్లందరి పట్ల తప్పు చేశాను. మోసేవాడి బరువు చూసేవాడికి తెలియదు అన్నాడు. ఆ తర్వాత ముగ్గురు బండిలో పట్నం వెళ్ళి మర్నాడు తిరిగి ఇల్లు చేరారు. ఆనాటి నుంచి గోవిందయ్య తన నౌకర్లను దయగా చూస్తూ వాళ్ళ చేత మా యజమాని దేవుడు, ధర్మరాజు అని అనిపించుకున్నాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.